పాలమూరు గువ్వ ఎగిరిపోయేనవ్వ. గులాబీ గూటి నుంచి గువ్వ ఎగిరిపోయింది. 18 ఏళ్ల పార్టీతోటి అనుబంధాన్ని తెంచుకున్నారు గువ్వల బాలరాజు. మొన్నటిదాకా తెలంగాణ పాదం వినిపించిన బాలరాజు ఇప్పుడు జాతీయ పాదం ఎత్తుకుంటున్నారు. ఆ గువ్వ ఇప్పుడు ఏ చెట్టు మీద వాలుతుందోనన్న చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజు అనూహ్యంగా రాజీనామా చేశారు. గులాబీ పార్టీతో 2 దశాబ్దాల అనుబంధానికి గువ్వల గుడ్ బై చెప్పారు. గువ్వల రాజకీయ నేపథ్యం ఒకసారి పరిశీలిస్తే 2007లో బీఆర్ఎస్ లో చేరిన గువ్వల బాలరాజు క్రియాశీలకంగా పనిచేశారు. 2009లో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 2018లో కూడా మరోసారి విజయం సాధించి ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. ఓ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాన్ని బయటపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న గువ్వల పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. గువ్వల బాలరాజు రాజీనామా వెనుక అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టికెట్ ఇవ్వడంతో అప్పట్నుంచే గువ్వల బాలరాజు అసంతృప్తిలో ఉన్నారట. పార్టీలో తనకు క్రమంగా ప్రాధాన్యత తగ్గుతోందనే ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. తన నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. అంబేద్కర్ భావజాలం, దేశ రక్షణ కోసం పోరాడే వాళ్లతో కలిసి పనిచేస్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. త్వరలోనే అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. అనవసరంగా రాజకీయ ప్రయోజనాల కోసము ఈ హిందూ అని, ముస్లిం అని, ఇంకోటని కాకుండా మనమంతా భారతీయులం, భారత పౌరులుగానే ఆలోచిద్దాం, ఒకటిగానే ఆలోచిద్దాం, సమానత్వం కోసం ప్రయత్నం చేద్దాం, పేదల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేద్దామనే సందేశం ఇచ్చుకుంటూ అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా తప్ప గెలుపోవటంల గురించి, పార్టీలలో అవకాశాల గురించి నేను నిర్ణయాలు తీసుకోవడం లేదు. గువ్వల బాలరాజు త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుంటారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన బాటలోనే జిల్లాలో మరికొంతమంది నేతలు కూడా ఉన్నారన్న ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.